సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న రాష్ట్రం. గతం మిగిల్చిన అన్యాయాల అవశేషాలు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉండే ప్రారంభ సమస్యలు, బలాలు, బలహీనతలు, ఆటంకాలు, అవరోధాలు, కేంద్ర సాయంపై అందని అంచనాలు, ఇన్ని పరిమితులను అధిగమిస్తూ 2014-15 సంవత్సరం 10 నెలల కాలానికి ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేటట్టుగా సాహసోపేతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది. ఆ బడ్జెట్ ప్రజల మన్నన పొందింది. పరిపాలనలో మా మార్గమేమిటో, మాకు ప్రజల సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల ఉన్న పట్టింపేమిటో తెలంగాణ ప్రజలకు వెల్లడైంది. ఈరోజు నేను ప్రవేశపెడుతున్నది పూర్తి అవగాహనతో, స్పృహతో, సమన్వయంతో రూపొందించిన 2015-16 సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్. ఈ 2 బడ్జెట్లను ప్రవేశపెట్టే అరుదైన గౌరవాన్ని నాకు కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె. చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారి సమగ్ర దృక్పథం, దార్శనికత అందించిన వెలుగులోనే బడ్జెట్ రూపొందిందని చెప్పి తమరి ద్వారా సభకు తెలియజేస్తున్న అధ్యక్ష, బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదు, జీవం లేని అంకెలు కాదు, సారం లేని గణాంకాలు కాదు. ద బడ్జెట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ కలెక్షన్ ఆఫ్ నంబర్స్ బట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్. బడ్జెట్ అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, వారి కళ్ళల్లో తొణికిసలాడుతున్న కళలు, వారి ఆశలని, ఆకాంక్షలని నిజం చేసి నిర్మాణాత్మకమైన ప్రణాళిక, ప్రజాధనాన్ని ప్రజల నిజమైన అభివృద్ధి కోసం వెచ్చించే గంభీరమైన, బాధ్యతాయుతమైన ప్రక్రియ. ఈ బడ్జెట్ తెలంగాణ నెలకొల్పిన సామాజిక విలువల ఆధారంగా రూపొందించిన సజీవ ఆర్థిక ప్రణాళిక అని తమ ద్వారా సభకు తెలియజేస్తున్న అధ్యక్ష. ఇటీవల 14వ ఆర్థిక సంఘ నివేదిక ఒక చారిత్రక సత్యాన్ని రుజువు చేసింది. దేశంలో గుజరాత్, తెలంగాణ 2 రాష్ట్రాలను మిగులు రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రాలుగా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న రాష్ట్రంగా ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిధులు మళ్లింపులకు గురైనాయని, ఉద్దేశపూర్వకమైన వివక్షే తెలంగాణ ఉసురు తీసిందని ఈ నివేదిక పరోక్షంగా మరోసారి రుజువు చేసింది. నేటిది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ప్రజలు స్వాభిమానంతో తమ భవిష్యత్తును తామే నిర్మించుకునే సత్తా పొందిన స్వరాష్ట్రం. ఇవాళ ఈ నేల మీద ఉత్పత్తి అయ్యే సంపద, ఇక్కడి ప్రజలు చెమటొచ్చి సృష్టించిన ప్రతి పైసా తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసమే వెచ్చించే చారిత్రాత్మకమైన ఒక గొప్ప అవకాశం. అధికారం మనం సాధించుకున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి మహోన్నత నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సృష్టించిన అపూర్వమైన సందర్భమని సభ్యులకు విన్నవించుకుంటున్నాను. ఎవరైతే కాయలు కాసిన భుజాల మీద ఉద్యమ భారాన్ని మోసినారో, ఎవరైతే క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి ఆకాంక్షలను, అవసరాలను అర్థం చేసుకున్నారో, ఎవరు ప్రజలను ఒక్క తాటి మీద నడిపించారో, ఎవరు త్యాగాలకు వెనుదీయకుండా యుద్ధ రంగంలో ముందుకు నడిచారో, ఎవరు పోరాటాన్ని విజయ తీరానికి చేర్చి గమ్యాన్ని ముద్దాడారో, వారి నేతృత్వంలోనే ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణను ఆశించిన స్థాయిలో అభ్యుదయ పదంలో నడిపించేందుకు నిజాయితీగా రూపొందించిన ఆర్థిక ప్రణాళికల సారం ఈ బడ్జెట్. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం, అట్టడుగు వర్గాల నిజమైన అభివృద్ధి కోసం రూపొందించిన పథకాల సమాహారమే ఈ బడ్జెట్ అధ్యక్ష. గత 10 నెలల తాత్కాలిక బడ్జెట్లోనే తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసింది. బడ్జెట్లో ప్రతిపాదించినట్టుగా 481 మంది తెలంగాణ అమరవీరులకు 48.1 కోట్ల రూపాయల సాయం అందించింది. తెలంగాణ సాధనలో తమ ప్రాణాలు తృణప్రాయంగా దారవోసిన అమరవీరులకు ఈ సందర్భంగా జోహార్లు పలుకుతూ వారి త్యాగం ముందు వినమ్రంగా తలవంచి నివాళులర్పిస్తున్నాను. ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత ప్రభుత్వ ప్రాధాన్యతలో హామీ పడ్డట్టుగానే ఎన్ని కష్టాలున్నప్పటికీ 35,56,678 మంది రైతులకు సంబంధించిన 17,000 కోట్ల రూపాయలలో 2014-15 సంవత్సరంలో 4,250 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేయడం కాదు, ప్రభుత్వ ఖజానా నుంచి కట్టించడం జరిగింది అధ్యక్ష. అంతేకాక 16,214.52 కోట్ల రూపాయల కొత్త రుణాలు 31,24,375 మంది రైతులకు బ్యాంకుల ద్వారా ఇప్పించింది మా ప్రభుత్వం. తెలంగాణ రైతాంగానికి ఎంతో కాలంగా న్యాయంగా రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 5 సంవత్సరాల కాలంగా పేరుకపోతే 480.43 కోట్ల రూపాయలు
ఒకే విడతలో చెల్లించి మా ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు కట్టుబడిన ప్రభుత్వాన్ని నిరూపించుకుంది అధ్యక్ష. అదేవిధంగా ఎర్రజొన్న రైతులకు ఆనాడు రక్తం చెందింది నిజామాబాద్లో. ఆనాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా హాజరైనటువంటి సందర్భం అధ్యక్ష. న్యాయంగా చెల్లించాల్సిన 11.5 కోట్ల రూపాయల బకాయిలను కూడా చెల్లించాం అధ్యక్ష. షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 3 సంవత్సరాలుగా చెల్లింపజాలని బకాయిలు రూపాయలు 484 కోట్లు ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. 11 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా 2045 కోట్ల రూపాయల గత సంవత్సరం స్కాలర్షిప్ బకాయిలు ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. ఇంతేకాక పలు కొత్త పథకాలు, పెళ్లి కాని ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, భూమి లేని నిరుపేద షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల రైతుల కోసం భూమి కొనుగోలు పథకం, మిషన్ కాకతీయ వాటర్ గ్రిడ్లకు రూపకల్పన చేసి వాటిని అమలు చేయడానికి నిధులను సమకూర్చింది. ప్రాధాన్యత క్రమంలో సంక్షేమానికి మా ప్రభుత్వం ప్రథమ స్థానం ఇచ్చింది. ఇంతేకాకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న అన్ని సవాళ్లను పరిష్కరించే విధంగా రాష్ట్ర బడ్జెట్ను ఏర్పాటు చేసి ఖర్చు చేయడం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలోని రోడ్లు గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రతిబింబాలు. వీటన్నిటినీ తక్షణమే బాగు చేయడానికి మా ప్రభుత్వం రోడ్లు మరియు భవనాల శాఖకు 11,098.33 కోట్ల రూపాయలను, పంచాయతీరాజ్ శాఖకి 3,722 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులు ప్రారంభించిందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. దీనితో పాటుగా మండల కేంద్రాలను మరియు జిల్లా కేంద్రాలను కలిపే రోడ్లను భవిష్యత్తు అవసరాలను తీర్చిదిద్దే విధంగా 2 మరియు 4 లైన్ల స్థాయికి పెంచడానికి నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత దీనస్థితి దిగజార్చినటువంటి విద్యుత్ రంగాన్ని సంస్కరించేందుకు తొలి అడుగులు పడ్డాయి. నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను అభివృద్ధి చేసే క్రమంలో 400 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. కొత్త బస్సులు కొనుగోలు చేయడమే కాకుండా సంస్థాగత సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రక్రియ మొదలైందని చెప్పి తమ ద్వారా సభకు తెలియజేస్తుంది అధ్యక్ష. గతంలో కేంద్ర గ్రాంట్ల తీరును బట్టి 2014-15 సంవత్సరపు కేంద్ర బడ్జెట్ను అనుసరించి రాష్ట్ర బడ్జెట్లో కేంద్ర గ్రాంట్ల అంచనాలు చేర్చాం. కానీ కేంద్రం నుండి రావాల్సిన నిధులు బాగా తగ్గాయి. అంచనాల ప్రకారం అవి అంది ఉంటే రాష్ట్ర ఆదాయ వ్యయాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలిగే వాళ్ళం. రాష్ట్ర బడ్జెట్లో 2014-15 సంవత్సరానికి కేంద్రం నుండి రావాల్సిన ప్రణాళిక వ్యయం 11,781 కోట్ల రూపాయలు. కానీ 2015 ఫిబ్రవరి వరకు కేవలం 4,147 కోట్ల రూపాయల నిధుల సాయం మాత్రమే అందింది. కేంద్రం నుంచి అందాల్సిన ప్రణాళికేతర గ్రాంట్లు, నాన్ ప్లాన్ గ్రాంట్స్ 9,939 కోట్ల రూపాయలు 2015 ఫిబ్రవరి నెల వరకు కేవలం 1,346 కోట్ల రూపాయలు మాత్రమే అందినాయి. అంటే ప్రతిపాదించిన మొత్తంలో 14% మాత్రమే అందాయి. FRBM చట్టం కింద కొంతమేర అప్పు తెచ్చుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంటుంది. అలా అప్పు తెచ్చుకునే పరిమితిని సడలించి మరో 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్రానికి అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరాం. అప్పు పరిమితిని సడలించే అంశంపై కేంద్రం నుంచి ఇంతవరకు ఏ సమాధానము రాలేదు. కేంద్రం నుండి రావాల్సిన ప్రణాళికేతర నిధుల్లో తరుగు, CST పరిహారం మరియు ప్రత్యేక ఆర్థిక సాయం రాకపోవడం, రుణ పరిమితి పెంపును సడలించకపోవడం వంటివి అన్నీ కలిపితే మన ఆదాయ వనరుల్లో 20,227 కోట్ల రూపాయల లోటు ఏర్పడుతున్నది ఇప్పటివరకు. ఈ లోటుకు కారణమైన అంశాలేవి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివి కావు అధ్యక్ష. దానికి తోడు కేంద్ర ప్రణాళిక నిధుల కేటాయింపుపై రాష్ట్రానికి చాలా ఆలస్యంగా 2015 ఫిబ్రవరి చివరిలో సమాచారం అందింది అధ్యక్ష. వ్యాట్, భూమి క్రమబద్ధీకరణలు ఇలా హైదరాబాద్ కానీ చుట్టుపక్కల అనేక జిల్లాల్లో పొట్ట చేత పట్టుకొని ఇల్లు కట్టుకున్నటువంటి భూముల అధ్యక్ష, భూమి క్రమబద్ధీకరణ మీద 2014-15లో సమర్పించిన స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆదాయాలు దాదాపుగా గాడిలో ఉన్నాయి. భూమి క్రమబద్ధీకరణ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే 3.36 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశ నిర్ణయాల మేరకి 125 చదరపు గజాల లోపు ప్లాట్లు గల వారికి తమ ప్లాట్లు క్రమబద్ధీకరించుకునేందుకు ఎటువంటి రుసుము, జరిమానా చెల్లించనక్కర్లేదని ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది అధ్యక్ష. ఇటువంటి చిన్న ప్లాట్లలో ఉన్నవారు పేదవారై ఉంటారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ విధానము. ఒక అంచనా ప్రకారం క్రమబద్ధీకరణ ఫలితంగా పేదలకు కనీస పక్షం 30,000 కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరుతుందని చెప్పి అంచనా కట్టడం జరిగింది అధ్యక్ష. భూమిపై అధికారిక యాజమాన్యం లేక, అమ్మలేక, కొనలేక అనిశ్చితిలో ఉన్న లక్షల మందికి ఇది ఊరట. పేదల సంక్షేమంతో పాటు అనిశ్చితికి తెరదించడానికి భూమి క్రమబద్ధీకరణ ఒక విప్లవాత్మకమైన ముందంజ అధ్యక్ష. అఖిల భారత సర్వీస్ అధికారులను రాష్ట్రానికి కేటాయించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఇది తుది కేటాయింపులు గత వారంలో మాత్రమే జరిగినాయి. రాష్ట్ర స్థాయి సిబ్బంది విభజన ఇంకా పూర్తి కాలేదు. ఐఏఎస్, ఐపీఎస్లు, ఇతర సిబ్బంది తక్కువ ఉండడం వల్ల కొత్త రాష్ట్రంలో విధుల నిర్వహణ కష్టతరంగా మారింది. సిబ్బంది కొరత వల్ల ఒక్కో అధికారి 2-3 శాఖలు నిర్వహించాల్సి వచ్చింది. దీనివలన ప్రభుత్వం నిర్ణయాలను తీసుకోవడంలో, అమలు చేయడంలోనూ కొంత జాప్యం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అతి తక్కువ సమయంలో అవసరమైన అన్ని చోట్ల సిబ్బందిని నియమించగలిగాం. కార్యనిర్వాహక యంత్రాంగాన్ని గాడిలో పెట్టగలిగాం. ఇందుకు సహకరించిన అధికారులను, వారి వెన్నంటి ఉన్న సిబ్బందిని అందరినీ ఈ సందర్భంగా సభాముఖంగా అభినందిస్తున్నాను. 2014-15 సంవత్సరం బడ్జెట్ తయారీలో కూడా ఈ కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైన వాస్తవాన్ని గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త రాష్ట్ర నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను మనసులో పెట్టుకొని మాత్రమే ప్రభుత్వ నిర్వహణ తీరు గురించి ఒక అంచనాకు రావాలని గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. ప్రజల అవసరాలను, ప్రాధాన్యతలను గుర్తెరిగి ఇంత తక్కువ సమయంలోనూ చురుకుగా నిర్ణయాలు తీసుకొని ప్రజా పాలనను గాడిలో పెట్టిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే దక్కిందని చెప్పి సగర్వంగా ప్రకటిస్తున్నారు అధ్యక్ష. తెలంగాణకు ఉన్న ఆదాయ వనరులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం వల్ల తెలంగాణ తిరోగమనం పాలైంది. తెలంగాణకు ఎంతో ఆదాయం ఉన్నా దాన్ని ఇక్కడ వ్యయం చేయలేదు. తెలంగాణ వనరుల వాటా కంటే వ్యయం వాటా చాలా తక్కువ ఉండేది. కేంద్ర ప్రభుత్వం నియమించిన లలిత్ కమిటీ ఒక విషయాన్ని స్పష్టం చేసింది. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను సైతం పక్కన పెట్టి నిరాటంకంగా నిధుల మళ్లింపు కొనసాగించారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను ఉమ్మడి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఖర్చు చేశారు. నిధుల కేటాయింపులో దారుణంగా అన్యాయం జరిగిందన్న టీఆర్ఎస్ వాదన అక్షరాల నిజమని 14వ ఆర్థిక సంఘం నివేదిక తేటతెల్లం చేసింది.